Hi students, good day. In previous class, in third unit of inclusive education, we have discussed the identification assessment of cerebral palsy, children with the cerebral palsy. సో మస్తిష్క పక్షవాతం కలిగినటువంటి విద్యార్థుల యొక్క గుర్తింపు మదింపు చేయడం కోసం మనం ఏ చెక్ లిస్ట్ ఉపయోగించాలి, ఆ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏంటి, ఆ చెక్ లిస్ట్ని వెరిఫై చేసాము. సో ఈరోజు ఎడ్యుకేషన్ ఫర్ సెరెబ్రల్ పాలసీ, చిల్డ్రన్ విత్ సెరెబ్రల్ పాలసీ, మస్తిష్క పక్షవాతం కలిగినటువంటి విద్యార్థులకి విద్యా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని పరిశీలించి ఆ తర్వాత టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే, ఎడ్యుకేషన్ ఫర్ సెరెబ్రల్ పాలసీ. ఫస్ట్ వన్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ క్లాస్ రూమ్. తరగతి గదిలో భాష అభివృద్ధి. అంటే ఎందుకు ప్రత్యేకంగా భాషాభివృద్ధి మీద శ్రద్ధ చూపాలి అంటే, ఇటువంటి మస్తిష్క పక్షవాతం గల పిల్లల్లో భాషాభివృద్ధి ఎక్కువ చేయటం వలన వాళ్ళని విద్య వైపుగా మళ్ళించి విద్యను అభ్యసించేట్లు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఏళ్లలో ఎక్కువ ముందు భాషాభివృద్ధి చేయాలి. లాంగ్వేజ్ మీద కమాండ్ వచ్చేలాగా చేయగలిగితే ఆటోమేటిక్గా వీళ్ళు ఫర్దర్ లెర్నింగ్ అనేది కొంచెం ఈజీగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అందుకోసం మొదటగా చేయవలసింది లాంగ్వేజ్ డెవలప్మెంట్, క్లాస్ రూమ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. తరగతి గదిలో భాషాభివృద్ధి అనేది జరగాలి. ఎందుకంటే ఇంకొక కారణం ఏంటంటే, వీళ్ళు స్పష్టంగా మాట్లాడలేరు. మనం చెప్పుకున్నాం నిన్న లక్షణాల విషయంలో కానీ, లేదా సెకండ్ యూనిట్లో డిస్కస్ చేసుకునేటప్పుడు క్యారెక్టరిస్టిక్స్ విషయంలో కానీ, నిన్న ఐడెంటిఫికేషన్ చెక్ లిస్ట్లో కానీ చెప్పుకున్నాం. వీళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం నోట్లోంచి సొంగ కారుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో, అటువంటి కండిషన్లో వీళ్ళు మాట్లాడటం అనేది సరిగా, మాటలు పలకటం అనేది సరిగా చేయలేరు. ఓకే, అంటే ఎందుకు దీనికి నోట్లోంచి లిక్విడ్స్ కారటానికి, దాన్ని చొంగ అంటాం మనం, ఆ చొంగ కారటానికి మాట్లాడలేకపోవటానికి సంబంధం ఏంటంటే, ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే, ఆ చొంగ కారిన సందర్భంలో ఆ చొంగని ఎక్స్ప్రెస్ చేయకుండా బయటికి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు, లోపల లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. లోపల లాక్కోవటం అంటే అది నాలుగుతో పని. ఆ విధంగా నాలుగు సహాయంతో నిరంతరం ఆ చొంగని నోట్లో లాక్కోవటానికి ప్రయత్నం చేసే సందర్భంలో వీళ్ళలో ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉండి సరిగా పదాలు పలకలేకపోవటం, సరిగ్గా భాష విషయంలో నైపుణ్యం లేకపోవటం అనేది ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు మాట్లాడే మాటల్లో స్పష్టత అనేది ఉండదు. ఎందుకంటే ఆ నాలుక ఆ విధంగా వాళ్ళు ఎక్కువ ఉపయోగించడం ద్వారా ఆ లోపం ఏర్పడి అది లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్లో డిఫికల్టీస్ని ఏర్పడే అవకాశం అనేది ఉంది. అంటే వీళ్ళు మాట్లాడే మాటల్లో స్పష్టత చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం తప్పనిసరిగా ముందుగా వీళ్ళల్లో భాషని అభివృద్ధి చెందించాలి. దానికి తగ్గ రెమిడియల్ మెజర్స్ తీసుకుంటూ, సో వీలైనంత వరకు ఆ చొంగ కారటం, ఆ కారిన సందర్భంలో పిల్లలు నాలుగు సహాయంతో చొంగ లోపల లాక్కోవటం, ఇలాంటివి వీటిని మనం ట్రైనింగ్ ద్వారా కానివ్వండి, గైడెన్స్ ద్వారా కానివ్వండి, రెమిడియల్ మెజర్ తీసుకొని వీలైనంత వరకు అటువంటి పని చేయకుండా విద్యార్థులను నివారించి మనం ముందుగా వీళ్ళలో లాంగ్వేజ్ అనే దాన్ని డెవలప్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. తర్వాత సెకండ్ వన్, గివింగ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అండ్ నంబర్స్. ఓకే, అంటే గణితానికి సంబంధించిన భావనల్ని మరియు సంఖ్యల్ని నేర్పించడం. ఫస్ట్ లాంగ్వేజ్, ఆ తర్వాత మ్యాథమెటిక్స్. మనం చాలా సందర్భాల్లో మ్యాథమెటిక్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు వివిధ సందర్భాల్లో చెప్పుకున్నాం, ఏదైనా ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలంటే తప్పనిసరిగా రెండు విషయాల్లో జ్ఞానం అనేది ఉండాలి. ఒకటి భాష, రెండు గణితం. ఈ రెండు అంశాల పట్ల జ్ఞానం ఉన్నట్లయితే లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసే అవకాశం ఉంది. అందుకనే ఈ మస్తిష్క పక్షవాతం పిల్లలు విద్యార్థుల్లో కూడా విద్యని అందించే ప్రక్రియలో
విద్యను అందించే క్రమంలో ముందుగా ఏం చేయమంటున్నాం? భాషను అభివృద్ధి చేయమంటున్నాం. అంటే భాష ద్వారా భావ వ్యక్తీకరణ సాధ్యమవుతుంది, అలాగే జ్ఞాన సంపార్జన సాధ్యమవుతుంది, నాలెడ్జ్ ఎక్విజేషన్ అనేది సాధ్యమవుతుంది లాంగ్వేజ్ స్కిల్స్ ద్వారా. కాబట్టి లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేయమంటాం. ఆ తరువాత ఫండమెంటల్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, అలాగే నంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్, అవి ఈ పిల్లలు ఆ స్కిల్స్ని డెవలప్ చేయాలి. అంటే ఇప్పుడు వీళ్ళకి గణిత భావనలు అర్థం అవ్వాలి అంటే తప్పనిసరిగా ఇటువంటి మస్తిష్క పక్షవాతం కలిగిన పిల్లలు సాధారణ భావనల్ని త్వరగా అర్థం చేసుకోలేరు. ఈ గణిత భావనలు అర్థం చేసుకోవడం చాలా కఠినం అనేది అవుతుంది. కాబట్టి వీళ్ళకి వీలైనంత వరకు ప్రత్యక్ష అనుభవం ద్వారా వీళ్ళకి గణిత భావనలు అనేవి బోధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టమ్ గురించి, నంబర్స్ గురించి అవగాహన కలిగించేటప్పుడు నా వస్తువులు తీసుకొని, ఆబ్జెక్ట్స్ తీసుకొని, అలాగా వీళ్ళకి ప్రత్యక్ష అనుభవం ద్వారా వీళ్ళకి జ్ఞానం అనేది కలిగించాలి. అంతేకాకుండా వీళ్ళ యొక్క లక్షణాలు పరిశీలించినట్లయితే వీళ్ళు అమూర్త భావనల్ని అసలు అర్థం చేసుకోలేరు. మస్తిష్క పక్షవాతం కలిగినటువంటి విద్యార్థులు అమూర్త భావనల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళలో ఇమాజినేషన్ పవర్ తక్కువగా ఉంటుంది, ఊహాశక్తి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి వీలైనంత వరకు పిల్లలు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, ప్రత్యక్ష అనుభవం ద్వారా వీళ్ళకి విద్యని అందించాలి. కాబట్టి ఈ గణిత భావనలు కానివ్వండి, సంఖ్యలకు సంబంధించినటువంటి ప్రాథమిక పరిక్రియలు కానివ్వండి, సంఖ్యలకు సంబంధించిన జ్ఞానం కానివ్వండి, వీళ్ళకి అభివృద్ధి చెందేలా చేయాలి. ప్రాథమికంగా ఆ చేసే క్రమంలో వీటిని అభివృద్ధి పరచడం కోసం పరిసరాల్లో ఉండేటువంటి వనరులను ఉపయోగించుకొని విద్యార్థులకి ప్రత్యక్ష అనుభవం అందజేస్తూ వాళ్ళలో ఈ గణిత ప్రాథమిక భావనలు కానీ లేదా సంఖ్యలకు సంబంధించిన జ్ఞానాన్ని కానీ పెంపొందించాలి. తరువాత పఠన సంసిద్ధతను కలిగించటం. పఠన సంసిద్ధత, ప్రిపేర్ ఫర్ రెడీనెస్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, పఠన సంసిద్ధత. సో we have to prepare the student for learning, for reading. Okay, whatever it may be, for reading or learning. విద్యార్థుల్ని చదవటానికి సంసిద్ధుని చేయాలి. అంటే ముందు భాష నేర్పుతాము, భాష నేర్పిన తర్వాత ఆ భాషను ఆధారంగా చేసుకుని విద్యార్థులు వివిధ అంశాలని, వివిధ పాఠ్యాంశాలని లేదా జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలని చదివేలాగా మనం మోటివేట్ చేయాలి వాళ్ళని. సో తనకు అందించినటువంటి, తనలో డెవలప్ చేసినటువంటి ఆ భాషని, నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు పుస్తకాలు చదివేలాగా లేదా చదవటానికి సంసిద్ధుని చేయాలి, మోటివేట్ చేయాలి వీళ్ళని. అంటే ఈ మోటివేషన్ కూడా విద్యార్థుల్లో ఆసక్తికి పెంపొందించడం కోసం వివిధ రకాలైనటువంటి కృత్యాలు చేయడం ద్వారా విద్యార్థుల్ని మోటివేట్ చేయొచ్చు. ఎనీహౌ ఇటువంటి విద్యార్థుల్ని ముందు సంసిద్ధుని చేయాలి. దేనికి సంసిద్ధుని చేయాలి? లెర్నింగ్కి లేదా రీడింగ్కి, చదవటానికి సంసిద్ధుని చేయాలి. సో చదవటానికి, పఠనానికి సంసిద్ధుని చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే రాయటానికి కూడా సంసిద్ధుని చేయాలి. రాయటానికి అంటే రైటింగ్, అంటే ముందు చదవటం చెప్పి ఆ తర్వాత రాయటానికి సంసిద్ధుని చేయాలి. అంటే దానికి కావాల్సిన తర్ఫీదు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళలో లక్షణాలు మనం పరిశీలించినట్లయితే చేతులు కాళ్ళు వంకర్లుగా ఉండటం, బిగుసుకుపోయినట్టు ఉండటం, లేదా ఏ వస్తువునైనా హోల్డ్ చేయలేకపోవటం, పట్టుకోలేకపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు పెన్ను, పెన్సిల్ అలాంటి వాటిని పట్టుకొని రాయటంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళలో రాత నైపుణ్యాలు ఉండవు. సో కాబట్టి వీళ్ళని తర్ఫీదు ఇచ్చి వీరికి రాయటాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో అంటే వీళ్ళకి తగిన శిక్షణ ఇవ్వటం ద్వారా లేదా సహాయం అందించడం ద్వారా, వీళ్ళు ఆ గ్రిప్ కోల్పోకుండా ఉండటానికి కావాల్సినటువంటి సూచనలు ఇవ్వటం ద్వారా వీళ్ళలో అంటే సాధారణ విద్యార్థుల్లాగా వేగంగాను మరియు నీట్గాను ఖచ్చితంగాను రాయలేకపోయినా కూడా వీళ్ళలో కూడా రాత నైపుణ్యాలు తప్పనిసరిగా పెంపొందించాలి. ముందుగా పఠన నైపుణ్యాలు పెంపొందించాలి, చదివే నైపుణ్యాలు. అవి జ్ఞానానికి మార్గాలు అవుతాయి చదవటం అనేది.
కాబట్టి ఆ విధంగా జ్ఞానం పెంపొందించుకుంటారు. అంతేకాకుండా ఇంకా వివిధ రకాల నైపుణ్యాలు పెంపొందించుకోవాలి అంటే జ్ఞాన సంపార్జన సంబంధించి వ్రాత కూడా చాలా ముఖ్యమైంది. కాబట్టి వీళ్ళు ఎందుకు రాయలేరు అంటే వీళ్ళ లక్షణాలు చెప్పుకున్నాం. వీళ్ళు చేతులు షార్ట్‌గా ఉండటం, వంకర పోయి ఉండటం, ఓకే, స్టిఫ్‌గా ఉండటం, ఓకే, పట్టుపట్టలేకపోవటం, వీక్‌గా ఉండటం, ఏది హోల్డ్ చేయలేకపోవటం, కింద వస్తువులు పైకి లేవట్లేరని చెప్తున్నాం, పైన ఉన్న వస్తువుని కింద పెట్టలేరని చెప్తున్నాం. ఇలాంటి లక్షణాలు చాలా ఉన్నాయని చెప్తున్నాం. సో కాబట్టి వీళ్ళకి అటువంటి క్రమంలో, అటువంటి సందర్భాల్లో వీళ్ళు రాత నైపుణ్యాలు అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి తర్వాత పఠన నైపుణ్యం పెంపొందించినాక రాత నైపుణ్యాలు కూడా పెంపొందించాలి. రాత నైపుణ్యాలు పెంపొందించే క్రమంలో వీళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ వీళ్ళకి ఆ గ్రిప్ కోల్పోకుండా ఉండడానికి కావాల్సిన సూచనలు ఇస్తూ వీళ్ళ చేత ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలి. రిటర్న్ వర్క్ని ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా రాత నైపుణ్యాలు అనేవి పెంపొందించబడతాయి. ఓకే, తర్వాత చివరిగా పొజిషనింగ్ ఇవ్వటం. అంటే వీళ్ళు చెప్పాం సరిగ్గా నడవలేరన్నాం, అలాగే క్రచెస్ ఉపయోగిస్తారన్నాం, అలాగే కత్తెర పడితే నడిచేటప్పుడు లెగ్స్ అనేవి ఇలాగా క్రాస్గా పడతాయి అని చెప్పుకున్నాం. చాలా లక్షణాలు చెప్పుకున్నాం. అలాగే సరిగ్గా నడవలేక పిల్లలు గెంతుతారని చెప్పుకున్నాం, జంప్ చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం. ఇలా చాలా లక్షణాలు చెప్పుకున్నాం మొబిలిటీకి సంబంధించి. కాబట్టి వీళ్ళు పాఠశాలలో తరగతి గదిలో సరిగ్గా వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చోలేకపోవటం, వాళ్ళ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లేదా ఉపాధ్యాయుని దగ్గరికి లేదా బ్లాక్ బోర్డ్ దగ్గరికి రావాలంటే చాలా డిఫికల్టీని ఫీల్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ముందు వీళ్ళకి పొజిషనింగ్ ఇవ్వాలి. అంటే వాళ్ళు సరిగ్గా కూర్చోటానికి ట్రైనింగ్ ఇవ్వడం, ఈ సందర్భంలో వాళ్ళకు వచ్చే ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయడానికి ఫిజియోథెరపిస్టులు అవసరమైతే వాళ్ళని పాఠశాలలోకి రప్పించి ఫిజియోథెరపిస్టుల సహకారంతో వాళ్ళకి ఫిజియోథెరపీ చేయించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను ఓవర్కమ్ అయ్యేలా చేయడం చేసి వీళ్ళు అలా ప్రాక్టీస్ చేయించడం ద్వారా వీళ్ళలో కొంత మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల ఆధారంగా వీళ్ళు తరగతి గదిలో చక్కని ప్లేస్మెంట్ ఉండేలాగా వీళ్ళని మనం చూడగలిగినట్లయితే వీళ్ళు విద్యా కార్యక్రమంలో ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సో ఇటువంటి మస్తిష్క పక్షవాతం కలిగినటువంటి విద్యార్థులకి విద్యను అందించే క్రమంలో ముఖ్యంగా ఈ 5 సూచనలు పాటించాలి. ఆ తరువాత వీళ్ళకి తగినట్లుగా వీళ్ళ లక్షణాలు వీటన్నిటిని మనం పరిశీలించాం. సెకండ్ యూనిట్లో లక్షణాలు పరిశీలించాం, వాటికి గల కారణాలు పరిశీలించాం, అటువంటి డిజేబిలిటీకి గల కారణాలు. ఈ యూనిట్లో మరలా ఒకసారి లక్షణాలు రీకాల్ చేసుకుంటున్నాం చెక్ లిస్ట్ రూపంలో. అప్పుడు వీటన్నిటిని ఆధారంగా చేసుకుని అవి ఓవర్కమ్ అవడానికి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు, కావాల్సినటువంటి సహాయం విద్యార్థికి అందజేస్తూ వీళ్ళను కూడా విద్యా కార్యక్రమంలో ముందుకెళ్లేలాగా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయుని మీద ఉందని చెప్పవచ్చు. సో ఇది ఎడ్యుకేషన్ ఆఫ్ సెరెబ్రల్ పాలసీ, ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ సెరెబ్రల్ పాలసీ. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ చాప్టర్ సెకండ్ చాప్టర్ చదువుకుంటే ఈ చాప్టర్ చాలా ఈజీ. మీరు చెక్ లిస్ట్ తయారు చేయటం, అలాగే ఎడ్యుకేషనల్ ప్రావిజన్స్. సో చాలా జనరల్గా కూడా కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు, ఆన్సర్ చేయవచ్చు. ఓకే, ఒక సెకండ్ యూనిట్ చదువుకొని ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ప్రొవిజన్స్ వీటి గురించి నేర్చుకోగలిగితే. ఓకే, నెక్స్ట్ వన్. దీంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ ఛాలెంజెస్. ప్రజ్ఞా సవాళ్లు కలిగినటువంటి పిల్లల యొక్క గుర్తింపు, మదింపు మరియు విద్యా కార్యక్రమం. ఇక్కడ మనకు తెలుసు, ఇదే సైడ్ హెడింగ్ కింద సెకండ్ యూనిట్లో డిస్కస్ చేసాం. వీళ్ళు ఎవరెవరు ప్రజ్ఞా సవాళ్లు కలిగిన పిల్లలంటే ప్రతిభావంతులు ఉంటారు, బుద్ధిమాంద్యులు మెంటల్ రిటార్డెడ్ స్టూడెంట్స్ ఉంటారు, ఆటిజం మోగవ్యాధి కలిగినటువంటి విద్యార్థులు ఉంటారు, తర్వాత లెర్నింగ్ డిజేబిలిటీస్ ఆర్ లెర్నింగ్ డిఫికల్టీస్ అభ్యసన సమస్యలు కలిగిన పిల్లలు ఉంటారు. సో ఈ 4 రకాలైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అనేది గురించి మనం చర్చించుకుందాం. దీంట్లో మొదటిది చిల్డ్రన్ విత్
గిఫ్టెడ్ స్టూడెంట్స్, సారీ, ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. ప్రతిభావంతులైన విద్యార్థుల్ని గుర్తించటం, అలాగే వాళ్ళ మదింపు చేయటం, వాళ్ళకి విద్యా కార్యక్రమాలని ఏర్పాటు చేయటం. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ప్రీవియస్గా లెర్నింగ్ ఇంటెలెక్చువల్ ఛాలెంజెస్లో భాగంగా గిఫ్టెడ్ చిల్డ్రన్ గురించి మనం చర్చించుకున్నాం. అక్కడ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో కాబట్టి వీళ్ళని ఐడెంటిఫై చేసే క్రమంలో ఆ లక్షణాల ఆధారంగా ఐడెంటిఫై చేయొచ్చు, అంతేకాకుండా నిక్షల ఆధారంగా కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఇటువంటి విద్యార్థుల్ని. ముఖ్యంగా పర్సనాలిటీ టెస్ట్ల ఆధారంగా కానీ, క్రియేటివ్ టెస్ట్ల ఆధారంగా కానీ, యాప్టిట్యూడ్ టెస్ట్ల ఆధారంగా కానీ, క్యూములేటివ్ రికార్డ్స్ ఆధారంగా కానీ, అబ్జర్వేషన్స్ ఆధారంగా కానీ, ఇంటెలిజెన్స్ టెస్ట్ల ఆధారంగా కానీ, అలాగే రిపోర్ట్స్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్ టీచర్స్ ఆధారంగా కానీ, సో ఇటువంటి విద్యార్థులను మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ అన్ని లక్షణాల ఆధారంగా ఈ ప్రతిభావంతులైన విద్యార్థుల్ని తరగతి గదిలో మనం గుర్తించవచ్చు. సో అయితే మనం ఆల్రెడీ సెకండ్ యూనిట్లో క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నాం కాబట్టి వాటిని ఆధారంగా మనం చెక్ లిస్ట్ తయారు చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి సంబంధించి మనం సర్వశిక్ష అభియాన్ కానీ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ హ్యాండ్ బుక్లో కానీ చెక్ లిస్ట్ అనేది ఇవ్వలేదు. అయినా సరే వీళ్ళ యొక్క లక్షణాల ఆధారంగా కొన్ని ఏరియాస్ డివైడ్ చేసి ఆ ఏరియాస్లోని లక్షణాల ఆధారంగా చెక్ లిస్ట్ అనే దాన్ని గ్యాదర్ చేయడం జరిగింది. అదొకసారి పరిశీలిద్దాం. పరిశీలించిన తర్వాత ఎడ్యుకేషన్ ప్రొవిజన్స్కి మనం వెళ్దాం. తర్వాత వీటిని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ లిస్టులు అడిగిన సందర్భంలో ఈ లక్షణాలు రాస్తే మీరు సెకండ్ యూనిట్లో నేర్చుకున్న లక్షణాలు రాసినా సరిపోతుంది, లేదా ఈ క్యారెక్టరిస్టిక్స్ని చెక్ లిస్ట్ రూపంలో రాసినా సరిపోతుంది. సో ఫస్ట్ వన్, ఫస్ట్ వన్ ఈజ్ లెర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్. అభ్యసన సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది వాటి ద్వారా పిల్లల్ని మనం గుర్తించవచ్చు, విద్యార్థుల్ని ఇక్కడ గుర్తించవచ్చు. ఇక్కడ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ చెక్ లిస్ట్ని పరిశీలించినట్లయితే ఇక్కడ 4 పాయింట్ స్కేల్ ఇవ్వటం జరిగింది. ఈ 4 పాయింట్ స్కేల్లో 1 అనే రేట్ సంబంధించిందంటే రేర్గా, ఆ లక్షణం రేర్గా ఉంటుంది అని, 2 అకేషనల్గా ఉంటుంది అని, 3 ఆఫెన్గా ఉంటుంది, తరచుగా ఉంటుంది, 4 మోస్ట్ ఆఫ్ ది టైం. ఈ మూడింటిని గుర్తుపెట్టుకుని ఈ మూడి ప్రకారం చెక్ లిస్ట్ని, ఇది 4 పాయింట్ స్కేల్ దీన్ని ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం మనం దీన్ని చూద్దాం. ఫస్ట్ వన్, లెర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఎవిడెన్సెస్ అవుట్స్టాండింగ్ వొకాబులరీ, వెర్బల్ ఫ్లూయెన్సీ. ఓకే, మొదటి లక్షణం ఏంటంటే అవుట్స్టాండింగ్ వొకాబులరీ, అంటే అతని యొక్క భాష సంబంధించి, ఆ పదజాలానికి సంబంధించి, అలాగే మాట్లాడే తీరు సంబంధించి అవుట్స్టాండింగ్గా ఉంటుంది. అలాగే వెర్బల్ ఫ్లూయెన్సీ, మాట్లాడటం అనేది చాలా ఫ్లూయెంట్గా జరుగుతుంది. నెక్స్ట్ వన్, possesses a large storehouse of information about a variety of topics. అంటే ఇటువంటి విద్యార్థి దగ్గర లార్జ్ స్టోర్ హౌస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే అత్యధిక సమాచారం ఈ విద్యార్థి మైండ్లో ఉంటుంది. అది అనేక రకాలైనటువంటి విషయాలకు సంబంధించిన సమాచారం ఇటువంటి విద్యార్థుల యొక్క మనసులో నిక్షిప్తమై ఉంటుంది. అది కూడా ఒక లక్షణం. హ్యాస్ క్విక్ మాస్టరీ అండ్ రీకాల్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వీళ్ళు చాలా క్విక్గా రీకాల్ చేసుకుంటారు, దాని మీద మాస్టరీ అనేది వీళ్ళకి ఉంటుంది, అదొక లక్షణం. హ్యాస్ ర్యాపిడ్ ఇన్సైట్ ఇంటూ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. రెండు అంశాల మధ్య కారణం ఫలితం సంబంధాలని, కారణం ఫలితం సంబంధాలని ఏర్పాటు చేయటం, అంటే ఎందుకు జరిగింది, సో ఏ కారణం చేత ఈ సంఘటన జరిగింది, ఇలాంటి సంబంధాలను ఏర్పరచడంలో
వీళ్ళు చాలా స్పీడ్గాను ఆలోచన కలిగి ఉంటారు, అలాంటి శక్తులు కలిగి ఉంటారు. అదొక లక్షణం. ట్రైస్ టు డిస్కవర్ హౌ అండ్ వై ఆఫ్ థింగ్స్. ఏదైనా విషయాలు జరిగినప్పుడు వీలైనంత వరకు ఎందుకు జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది అనేది, అంటే డిస్కవరీ యాటిట్యూడ్ అనేది వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది కూడా ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. హ్యాజ్ ఏ రెడీ గ్రాస్ప్ ఆఫ్ అండర్లయింగ్ ప్రిన్సిపల్స్, కెన్ మేక్ జనరలైజేషన్స్. అంటే ఏదైతే అంశాల్లో ఉండేటువంటి నియమాలు ఏమి ఉన్నాయో ఆ నియమాలన్నిటినీ వాళ్ళు త్వరగా గ్రాస్ప్ చేసుకొని వాటి ఆధారంగా జనరలైజేషన్స్ కూడా ఈజీగా చేయగలిగి ఉంటారు, సాధారణీకరణలు చేయగలిగి ఉంటారు. మీకు తెలుసు, మనం చాలా సందర్భాల్లో మీ మెథడాలజీ నేర్చుకునే సందర్భంలో కూడా జనరలైజేషన్స్ యొక్క పవర్ ఏంటో తెలుసుకున్నాం, జనరలైజేషన్ చేయడానికి ఎటువంటి ఎబిలిటీస్ కావాలో తెలుసుకున్నాం. సో కాబట్టి అలాంటి ఎబిలిటీస్ ఈ పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. జనరలైజేషన్ చేయాలంటే ఏదైనా విషయాన్ని మనం జనరలైజేషన్ ఎప్పుడు చేస్తామంటే అనేక దృగ్విషయాల్ని, అనేక ఇన్సిడెంట్స్, సిమిలర్ ఇన్సిడెంట్స్ని పరిశీలించి వాటిలో ఉన్న సిమిలారిటీస్ని ఐడెంటిఫై చేసి ఆ సిమిలారిటీస్ ఆధారంగా ఒక కంక్లూజన్కి వచ్చి ఆ కంక్లూజన్ ఆధారంగా జనరలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో కాబట్టి అది చాలా హైర్ ఆర్డర్ మెంటల్ ప్రాసెస్. సో అలాంటి లక్షణం ఈ విద్యార్థుల్లో ఉంటుంది. ఈజ్ ఏ కీన్ అండ్ అలర్ట్ అబ్జర్వర్. నిశితంగా పరిశీలించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఏ విషయాన్నైనా సరే నిశితంగా బాగా కీన్గా అబ్జర్వ్ చేసేటువంటి లక్షణం విద్యార్థి కలిగి ఉంటాడు. రీడ్స్ ఏ గ్రేట్ డీల్ ఇండిపెండెంట్లీ. సో సో విద్యార్థి తను స్వయంగా చదివేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు. రీజన్స్ థింగ్స్ ఇండిపెండెంట్లీ అంటే ఆ వస్తువులు, విషయాలు, వాటికి సంబంధించినటువంటి కారణాలని స్వతంత్రంగా ఆలోచించి తెలుసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. సో ఈ లక్షణాలన్నిటినీ మనం విద్యార్థుల్ని పరిశీలించి ఇక్కడ రేటింగ్ ఇవ్వటం ద్వారా, మనం రౌండ్ చేయటం ద్వారా ఇక్కడ ఈ రేటింగ్ స్కేల్ని ఉపయోగించి ఈ క్లవర్ స్టూడెంట్స్ని, గిఫ్టెడ్ స్టూడెంట్స్ని మనం ఐడెంటిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇవి లెర్నింగ్ సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రియేటివిటీ సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. సో ఈ లక్షణాలను పరిశీలించినట్లయితే డిస్ప్లేస్ క్యూరియాసిటీ. వీళ్ళలో ఎప్పుడు కూడా తెలుసుకోవాలనేటువంటి ఆతృత, తపన ఉంటుంది. ఆ తపన ప్రదర్శిస్తారు. ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, సో దానివల్ల కలిగేటువంటి ఫలితం ఏంటి, ఇలాగా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, లేదంటే ఒక అంశానికి సంబంధించిన అదనపు సమాచారం తెలుసుకోవాలన్నా, ఇలాంటి తెలుసుకోవటం కోసం ఆతృత అనేది వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. క్యూరియాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలు కానివ్వండి, డెప్త్ నాలెడ్జ్ కానివ్వండి, సో ఎక్స్టెన్షన్ స్టడీ కానివ్వండి, ఇలాంటి వాటిని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి, ఆతృత ఇటువంటి విద్యార్థుల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఆఫర్స్ ఐడియాస్ ఆర్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్. వీళ్ళు సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విద్యార్థుల్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలకు సాధన కోసం మనం ఐడియాస్ని అందించగలరు. అంతేకాకుండా ఆ సమస్యల యొక్క సాధనలు కూడా వీళ్ళు అందించగలరు. అంటే విద్యార్థులు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అవి థియరిటికల్గా మనం సబ్జెక్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, జనరల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటిని సాల్వ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఐడియాస్, అలాగే లేదంటే డైరెక్ట్ సొల్యూషన్స్ విద్యార్థుల దగ్గర ఉంటాయి బికాస్ ఆఫ్ దేర్ క్రియేటివిటీ. ఈజ్ ఇన్హిబిటెడ్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్స్. అభిప్రాయాలు వెల్లబుచ్చడంలో వీళ్ళు ఎటువంటి సంకోచం లేకుండా అభిప్రాయాలని వ్యక్తపరచడం అనేటువంటి లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈజ్ ఏ హై రిస్క్ టేకర్, అడ్వెంచరస్ అండ్ స్పెక్యులేటివ్. వీళ్ళలో ఇంకో లక్షణం కాదంటే ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే అడ్వెంచర్స్ చేసేటువంటి లక్షణాలు, స్పెక్యులేషన్స్ చేసేటువంటి లక్షణాలు ఇటువంటి విద్యార్థుల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. డిస్ప్లేస్ ఇంటలెక్చువల్ ప్లేఫుల్నెస్. అంటే బౌద్ధిక విలువల్ని ఉపయోగించి తత్వం ఎక్కువగా ఉంటారు. అంటే దట్ మీన్స్ మ్యానిపులేషన్ ఆఫ్ ఐడియాస్, ట్రైస్ టు అడాప్ట్, ఇంప్రూవ్ ఆర్ మాడిఫై థింగ్స్. సో అంటే విషయాల్ని మాడిఫై చేయటం కానీ, ఇంప్రూవ్ చేయటం కానీ, వాటిని అడాప్ట్ చేసుకోవటం కానివ్వండి, సో ఐడియాస్ని మ్యానిపులేట్ చేయటం కానివ్వండి,
అంటే ఇవన్నీ కూడా బౌద్ధిక శక్తులకు సంబంధించినవి, ఇంటలెక్చువల్ కెపాసిటీస్ సంబంధించినవి అనమాట. అంటే వీళ్ళు అత్యధిక బౌద్ధిక శక్తులు కలిగి ఉంటారు, ఇంటలెక్చువల్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. వాటి సహాయంతో వీళ్ళు ఏ మ్యానిపులేషన్స్ అయినా చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. డిస్ప్లేస్ ఏ కీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. డిస్ప్లేస్ ఏ కీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. వీళ్ళు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది కలిగి ఉంటారు. వీళ్ళు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే వీళ్ళు తెలివితేటలతో పాటు, ప్రతిభతో పాటు హ్యూమర్ను కూడా వీళ్ళు జనరేట్ చేయగలరు. సో కాబట్టి వీళ్ళు చాలా జాయ్ఫుల్గా, జోవియల్గా కూడా ఈ తెలివైన విద్యార్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులు ఉంటారు. అలాగే ఎమోషనల్ సెన్సిటివిటీ. సో భావోద్వేగంగా సెన్సిటివ్గా కూడా ఉంటారు. మంచి భావోద్వేగ లక్షణాలు కూడా ఇటువంటి విద్యార్థులు కలిగి ఉంటారు. ఈజ్ నాన్ కన్ఫర్మింగ్, ఈజ్ ఇండివిజువలిస్టిక్. సో వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఉంటారని చెప్పవచ్చు. క్రిటిసైజెస్ కన్స్ట్రక్టివ్లీ. నిర్మాణాత్మకమైన విమర్శన చేసేటువంటి లక్షణాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. సో నిజంగా నిర్మాణాత్మకమైన విమర్శ చేయటం అనేది చాలా ఉన్నతమైన ప్రక్రియ. ఏదో మాట్లాడేయచ్చు, ఏదో విమర్శ చేయొచ్చు. మనం చేసే విమర్శలో ఎదుటి వ్యక్తి దాంట్లో ఉన్నటువంటి జెన్యూనెస్ని, దాంట్లో ఉన్నటువంటి ఒరిజినాలిటీని, దాంట్లో ఉన్నటువంటి సివియారిటీని గ్రహించగలగాలి. అలాగే విమర్శ చేయగలిగి ఉండాలి. ఎప్పుడు విమర్శ చేయగలము అంటే దాని పట్ల పూర్తి అవగాహన మనకు ఉన్నప్పుడు, దాని మీద కమాండ్ మనకు ఉన్నప్పుడు, అప్పుడు మనం విమర్శ చేయగలము. మనం అలాంటి చేసినటువంటి విమర్శ ఎప్పుడు కూడా చాలా ఫ్రూట్ఫుల్గా, ఉపయోగకరంగా ఉంటుంది అవతల వ్యక్తులు కూడా. సో ఎనీహౌ కన్స్ట్రక్టివ్గా విమర్శ చేసేటువంటి లక్షణాన్ని ఈ ఇంటలెక్చువల్, ఈ గిఫ్టెడ్ స్టూడెంట్స్ కలిగి ఉంటారు. క్వశ్చన్స్ ఆర్బిటరీ డెసిషన్స్. సో నిర్ణయాల్ని ప్రశ్నించేటువంటి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారు. నిర్ణయాల్ని ప్రశ్నించేటువంటి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. నెక్స్ట్ వన్, మోటివేషనల్ క్యారెక్టరిస్టిక్స్. బికమ్స్ అబ్జార్బ్డ్ అండ్ ట్రూలీ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్టెన్ టాపిక్స్ ఆర్ ప్రాబ్లమ్స్. బికమ్స్ అబ్జార్బ్డ్ అండ్ ట్రూలీ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్టెన్ టాపిక్స్ ఆర్ ప్రాబ్లమ్స్. అంటే వీళ్ళు ఏ సమస్యలో అయినా సరే, ఎటువంటి విషయాల్లో అయినా సరే దాన్ని అబ్జర్వ్ అయిపోతారు, ఆ సిచ్యువేషన్కి, అలాగే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు ఉంటారని చెప్పుకోవచ్చు. ఈజ్ ఈజీలీ బోర్డ్ విత్ రొటీన్ టాస్క్. సాధారణ విషయాల్లో తొందరగా బోర్ ఫీల్ అవుతారు. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రతిభావంతులు కాబట్టి వీళ్ళ స్థాయిలో అన్ని కార్యక్రమాలు ఉండాలి. బోధన కానివ్వండి, ఇంకా ఏమైనా యాక్టివిటీస్ కానివ్వండి, అవన్నీ కూడా వీళ్ళ స్థాయిలో ఉండాలి. లేదంటే ఈజీగా బోర్ అయిపోతారు. అందుకని మనం చెప్పుకున్నాం, సాధారణ తరగతి గదిలో యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి ఉద్దేశించి బోధనాభ్యసన ప్రక్రియను రూపొందించుకొని ఉపాధ్యాయుడు బోధన చేసే క్రమంలో ఇటువంటి తెలివైన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈజీగా బోర్ ఫీల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నీడ్స్ లిటిల్ ఎక్స్టర్నల్ మోటివేషన్ టు ఫాలో త్రూ ఇన్ వర్క్ దట్ ఇనిషియల్లీ ఎగ్జైట్స్ ఈజ్ రెసిస్టెంట్. అంటే వీళ్ళకి కొంచెం ఎగ్జైట్ని కలగజేసేటువంటి పనులు చేసే సందర్భంలో ఇనిషియల్గా కొంత ఎక్స్టర్నల్ మోటివేషన్ అనేది అవసరం అవుతుంది. స్ట్రైవ్స్ టువర్డ్ పర్ఫెక్షన్ ఈజ్ సెల్ఫ్ క్రిటికల్. సో ఈ పర్ఫెక్షన్ వైపు ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వర్క్స్ ఇండిపెండెంట్లీ, రిక్వైర్స్ లిటిల్ డైరెక్షన్ ఫ్రమ్ టీచర్స్. సో స్వతంత్రంగా పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇటువంటి విద్యార్థులు. ప్రతిభావంతులైన విద్యార్థులు స్వతంత్రంగా వర్క్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇండిపెండెంట్ లెర్నింగ్, ఇండిపెండెంట్ డెవలప్మెంట్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో అయినా సరే వీళ్ళకి కొంత టీచర్ యొక్క డైరెక్షన్ కూడా ఉన్నట్లయితే ఇంకా బాగా వీళ్ళు డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెనీ అడల్ట్ ప్రాబ్లమ్స్. సో అంటే వీళ్ళ స్థాయికి మించి పెద్దలు, అడల్ట్స్ పరిశీలి చేయవలసిన ప్రాబ్లమ్స్ని కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేసి వాటిలోకి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి రిలీజియన్ సంబంధించింది కానివ్వండి, మతాలకు సంబంధించింది కానివ్వండి, పాలిటిక్స్ సంబంధించింది కానీ, రాజకీయాలకు సంబంధించింది కానీ, ఇలాంటి విషయాల్లో. సో ఇవన్నీ రిలీజియన్ ఇష్యూస్, పాలిటిక్స్ సంబంధించిన ఇష్యూస్, ఇవన్నీ నాట్ బిలాంగ్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ స్కూల్ గోయింగ్. సో ఇవన్నీ కూడా అడల్ట్స్ సంబంధించినవి కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళు ఎక్కువ ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. ఈజ్ సెల్ఫ్ అసెప్టివ్ అండ్ స్టబాన్ ఇన్ బిలీఫ్స్. వీళ్ళు ఏవైతే ఒక విషయాన్ని నమ్ముతారో, నమ్మకాలు అయితే ఉంటాయో వాళ్ళకి, వాటి మీద స్టబాన్ అయిపోయి ఉంటారు, నిలబడి ఉంటారు.
వాళ్ళ యొక్క నమ్మకాల్ని తరచుగా మార్చుకునేటువంటి స్వభావం వీళ్ళలో ఉండదు. లైక్స్ టు ఆర్గనైజ్ ఆర్ బ్రింగ్ స్ట్రక్చర్ టు థింగ్స్. లైక్స్ టు ఆర్గనైజ్ ఆర్ టు థింగ్స్. సో ఒక విషయాలను కానీ వస్తువులను కానీ వీళ్ళు ఆర్గనైజ్ చేయడానికి, వాళ్ళ స్ట్రక్చర్ని ఫామ్ చేయడానికి వీళ్ళు ఎక్కువ ఆసక్తి అనేది చూపిస్తారని చెప్పవచ్చు. సో ఎవాల్యుయేట్స్ అండ్ పాసెస్ జడ్జిమెంట్ ఆన్ ఈవెంట్స్, పీపుల్, థింగ్స్. వీళ్ళలో జడ్జిమెంట్ ఇచ్చేటువంటి లక్షణం కూడా, అంటే ఎవాల్యుయేట్ చేసేటువంటి లక్షణం కూడా ఉంటుంది. మనం చెప్పుకున్నాం ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ నేర్చుకునే సందర్భంలో మీరు మీ మెథడాలజీస్లో నేర్చుకుంటారు. ఎవాల్యుయేషన్ అనేది కాగ్నిటివ్ డొమైన్లో హైయెస్ట్ ఆబ్జెక్టివ్ అని. అంటే మూల్యాంకనం చేయగలటం, అంటే జడ్జిమెంట్స్ పాస్ చేయటం అంటే నాట్ ఏ సిల్లీ థింగ్, నాట్ ఈజీ టాస్క్. సో ఎంతో పరిణితి చెందగలిగినప్పుడు, ఎంతో మానసిక సామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనం మూల్యాంకనం, జడ్జిమెంట్స్ ఇవ్వగలం. అలాంటి శక్తి సామర్థ్యాలు ఇటువంటి విద్యార్థులు కలిగి ఉంటారు. ఓకే, ఫైనల్లీ లీడర్షిప్ క్వాలిటీస్. వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా మనం ఇటువంటి విద్యార్థుల్ని గమనించవచ్చు. క్యారీస్ రెస్పాన్సిబిలిటీ వెల్. సో బాధ్యతలు అనే వాటిని చక్కగా తీసుకొని వాటిని నిర్వహిస్తూ ఉంటారు. ఈ సెల్ఫ్ కాన్ఫిడెంట్ విత్ పీర్స్ అండ్ అడల్ట్స్. సో ఈ తోటి విద్యార్థులతోనూ పెద్దవారితోనూ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా వ్యవహరించే అవకాశం అనేది ఉంటుంది. సీమ్స్ టు బి వెల్ లైక్డ్ బై క్లాస్మేట్స్. అందరూ కూడా ఇటువంటి విద్యార్థుల్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇటువంటి విద్యార్థుల్ని అంటే ప్రతిభావంతులైన విద్యార్థుల్ని తరగతి గదిలో మిగతా విద్యార్థులు అందరూ బాగా లైక్ చేయటం అనేది మనం గమనించాం. ఎవరైనా క్లవర్ స్టూడెంట్ ఉంటే ఆ చుట్టూ ఎక్కువ మంది చేరుతూ ఉంటారు, వాళ్ళని బాగా ఇష్టపడుతూ ఉంటారు. హీరో వర్షిప్ అనేది ఇటువంటి విద్యార్థుల మీద ఉంటుంది. ఈజ్ కోఆపరేటివ్. వీళ్ళు ఎక్కువగా కోఆపరేటివ్ నేచర్ని కూడా కలిగి ఉంటారు. కెన్ ఎక్స్ప్రెస్ సెల్ఫ్ వెల్. అడాప్ట్స్ రెడీలీ టు న్యూ సిచ్యువేషన్స్. ఈజ్ ఫ్లెక్సిబుల్. అంటే వీళ్ళు ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటారు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఆ సిచ్యువేషన్లో ఈజీగా అడాప్ట్ అయిపోతారు. సో మనం చాలా మంది గమనించినట్లయితే కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు, కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, వేరే పాఠశాలకు వెళ్ళినప్పుడు అది ఈజీగా అడాప్ట్ అయ్యలేకపోతే దూరంగా నుంచోటం, మింగిల్ అవ్వకుండా ఉండటం అలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఈజీగా ఏ సిచ్యువేషన్లో అయినా మింగిల్ అయిపోతూ ఉంటారు. ఈజ్ సోషబుల్, అవుట్ గోయింగ్. వీళ్ళు సాంఘిక నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే బాహ్య ప్రపంచంలో వ్యవహరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. టెన్స్ టు డామినేట్ అదర్స్. ఫైనల్లీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇతరులని డామినేట్ చేయడానికి బాగా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా వీళ్ళ యొక్క లక్షణాలని మనం ఈ విధంగా వీళ్ళ యొక్క లక్షణాలని మనం ఈ చెక్ లిస్ట్ ఆధారంగా వీళ్ళని పరిశీలించవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఇటువంటి విద్యార్థులకి గుర్తించాం. మనం చెప్పుకున్నట్లుగా గుర్తించడం కోసం ఈ చెక్ లిస్ట్ ఆధారంగా గుర్తించవచ్చు, లేదంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా వేరే టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా, పర్సనాలిటీ టెస్ట్ కావచ్చు, ఇంటెలిజెన్స్ టెస్ట్లు కావచ్చు, యాప్టిట్యూడ్ టెస్ట్లు కావచ్చు, యాటిట్యూడ్ టెస్ట్లు కావచ్చు, అలాగే టీచర్స్ ఆధారంగా కావచ్చు, అలాగే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేదంటే అబ్జర్వేషన్స్ కావచ్చు, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కావచ్చు, క్యుములేటివ్ రికార్డ్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడా వీళ్ళని అసెస్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మనం చెప్పుకున్నటువంటి చెక్ లిస్టుల ద్వారా కూడా వీళ్ళని మనం అసెస్ చేయవచ్చు. సో అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎటువంటి ప్రత్యేక విద్యా కార్యక్రమాలని ఏర్పాటు చేయాలి, మీరు గమనించినట్లయితే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మనం మ్యాథ్స్లో కూడా ఈ క్లవర్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ ప్రొవిజన్స్ ఇవ్వచ్చు అనేది డిస్కస్ చేసాం. అదే ఇక్కడ కూడా వాటిని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకి ఎటువంటి విద్యా కార్యక్రమాలు అందించాలి అంటే, ఫస్ట్ వన్ సంపన్నవంతమైన కార్యక్రమాలు. అంటే ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్. ప్రతిభావంతులైన పిల్లలను తరగతి గదిలో ఇతరులతో పాటు ఉంచుతూనే వారి కోసం
ప్రత్యేకమైనటువంటి బోధనాభ్యసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ఎన్రిచ్మెంట్ విత్ ఇన్ ది క్లాస్ రూమ్. ఎన్రిచ్మెంట్ విత్ ఇన్ ది క్లాస్ రూమ్ అంటే వీళ్ళని తరగతి గదిలోనే సాధారణ విద్యార్థులతో కలిపి బోధన చేస్తూ వీళ్ళ కోసం ప్రత్యేకమైన కార్యక్రమాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాన్సెప్ట్ టీచ్ చేసే సందర్భంలో, దాని రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ టీచ్ చేసే సందర్భంలో వీళ్ళకి తగినట్లుగా, వీళ్ళ సామర్థ్యానికి తగినట్లుగా ఆ భావన సంబంధించినటువంటి సమస్యలు రూపొందించి వీళ్ళకి అందించడం, అటువంటి కార్యక్రమాలు అంటే విత్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్లోనే వీళ్ళని అందించేయవచ్చు. తర్వాత అర్థవంతమైన పాఠ్య ప్రణాళిక అంటే ముందుదేమో విత్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ కరికులం, ఇది సపరేట్ కరికులం అని చెప్పుకోవచ్చు. అంటే ప్రత్యేకమైనటువంటి కరికులంని ఏర్పాటు చేసుకొని పాఠ్య ప్రణాళికని ఈ విద్యార్థుల యొక్క స్థాయికి అనుగుణంగా వీళ్ళ యొక్క ప్రతిభను పదును పెట్టే విధంగా పాఠ్య ప్రణాళికను తయారు చేసుకుని వీళ్ళకి ఆ పాఠ్య ప్రణాళికను అనుసరించి బోధన అనేది చేయవచ్చు. తర్వాత ప్రత్యేకమైన తరగతులు, వీళ్ళకి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయొచ్చు. అంటే సాధారణ తరగతి గదులు సాధారణ విద్యార్థులతో పాటు బోధన చేసే సందర్భంలో వీళ్ళ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేం కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకుని, పాఠ్య ప్రణాళికని అంటే కరికులం డిజైన్ చేసుకుని ఆ కరికులం ఆధారంగా వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి తరగతి గదుల్ని, క్లాసెస్ని కండక్ట్ చేయడం ద్వారా కూడా వీళ్ళని అందించేయవచ్చు. అంతేకాకుండా ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయడం ద్వారా ప్రతిభావంతులైన పిల్లల కోసం ఎలాగైతే స్పెషల్ చైల్డ్ కోసం స్పెషల్ స్కూల్స్ ఉన్నాయో, ఇలా ప్రతిభావంతులకు కూడా ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా కూడా మనం వీళ్ళకి బోధనాభ్యసన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయొచ్చు, విద్యని అందించవచ్చు. అంతేకాకుండా వివిధ రకాలుగా వీళ్ళని బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగించుకోవడం ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి సూచనల సలహాలు ఉపాధ్యాయుడు అందించడం ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి రెఫరెన్స్ బుక్స్ వీటన్నిటినీ తెలియజేసి వాటిని చదివే విధంగా ఈ విద్యార్థులకి సూచనల సలహాలు ఉపాధ్యాయుడు ఇవ్వటం ద్వారా వీళ్ళకి తగినటువంటి కృత్యాలు రూపొందించి అందించడం ద్వారా, లేదా వీళ్ళని బోధనలో సహాయాలుగా చేసుకోవటం ద్వారా బోధనాభ్యసన ప్రక్రియలో తోటి విద్యార్థులకు సహాయం అందించే విధంగా గ్రూప్ స్టడీ, టీమ్ టీచింగ్ లాంటి బోధనా కార్యక్రమాలు జరిగే సందర్భంలో వీళ్ళను ఉపయోగించుకోవటం ద్వారా ఇలా అనేక రకాలుగా ఈ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల్ని తరగతి గదిలో మనం విద్యని అందించేటువంటి కార్యక్రమం చేయవచ్చు. అంటే ఇంతే కాకుండా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి కొన్ని ప్రత్యేకమైన పథకాలు కూడా తీసుకొస్తే వీళ్ళు ఇంకా సాటిస్ఫై అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అవి ఏంటంటే సెలక్షన్ కానివ్వండి, యాక్సలరేషన్ కానివ్వండి, సాగ్రిగేషన్ కానివ్వండి, అలాగే పోషణ కార్యక్రమాలు కానివ్వండి, నరిష్మెంట్, అలాగే ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏర్పాటు చేయడం ద్వారా మనం వీళ్ళని ఎన్రిచ్ చేసే అవకాశం, మంచి విద్యని అందించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఎనీహౌ ఈ కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రతిభావంతులైన విద్యార్థులకి విద్యని అందించవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ విధంగా అయితే డిజేబుల్ చైల్డ్స్ ఉన్నారో వాళ్ళందరికీ విద్యను అందించే క్రమంలో మనం ఎంత జాగ్రత్త తీసుకొని వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని విద్యని అందించాలని చెప్పుకుంటున్నామో, అదేవిధంగా ఈ ప్రతిభావంతులను కూడా తప్పనిసరిగా గుర్తించి వాళ్ళకి తగిన విధంగా విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, బికాస్ ఆఫ్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఓన్లీ నౌ వీఆర్ ఎంజాయింగ్ ది వేరియస్ ఇన్వెన్షన్స్, ఫ్రూట్స్ ఆఫ్ వేరియస్ ఇన్వెన్షన్స్. అంటే మనం ఈరోజు ఎంతో అభివృద్ధి చెందాం టెక్నికల్గా, సొసైటీ పరంగా చూసుకున్నట్లయితే టెక్నికల్ డెవలప్మెంట్ ఎంతో విధంగా జరిగింది. దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఓన్లీ. ప్రతిభావంతులైన విద్యార్థుల కారణంగానే ఇన్ని రకాలైనటువంటి ఆవిష్కరణలు జరిగాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఆ ప్రతిభ ఆధారంగానే ఈరోజు సొసైటీలో ఇంత ర్యాపిడ్ చేంజ్ కానీ, డెవలప్మెంట్ కానీ, టెక్నాలజికల్గా అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఆ ప్రతి అభివృద్ధి వెనక ఈ ప్రతిభావంతులైన విద్యార్థి ఉన్నాడనే విషయాన్ని మనం
గుర్తుంచుకోవాలి. కాబట్టి అటువంటి ప్రతిభని అణిచివేయకుండా మనం ఆ ప్రతిభకి ఇంకా పదును పెట్టి, ఆ ప్రతిభని ఇంకా ప్రోత్సహించినట్లయితే ఇంకా ఎన్నో ఆవిష్కరణల్ని మనం చూసే అవకాశం అనేది ఉంటుంది. సో, కాబట్టి ఈ విధంగా ప్రతిభావంతుల్ని తరగతి గదిలో గుర్తించి వాళ్ళకి తగినట్లుగా బోధనాభ్యసన కార్యక్రమాలని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత అనేది ఉంది. ఓకే స్టూడెంట్స్. సో ఇది ఈరోజు క్లాస్. రేపు క్లాస్లో మెంటల్ రిటార్డెడ్ స్టూడెంట్స్ ఐడెంటిఫికేషన్, వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా కార్యక్రమాలు వీటి గురించి తెలుసుకుందాం. సో స్టూడెంట్స్, యాజ్ ఐ సెడ్ in previous class, because of some personal issues I am unable to take online classes. That's why I'm recording the lessons and uploading to YouTube and sharing the link of YouTube to your WhatsApp group. So please cooperate with me and please go through all the videos related to inclusive education. Okay, thank you students, have a nice day.